విశాఖ విమానాశ్రయ సమీపంలోని కాకాని నగర్లో సత్తమ్మ తల్లి పండుగను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఆలయ కమిటీ సభ్యులు రామకృష్ణ మీడియాతో మాట్లాడారు. గడిచిన 8 సంవత్సరాలుగా సత్తమ్మ తల్లి పండుగను నిర్వహిస్తున్నామని చెప్పారు. శుక్ర, శని, ఆదివారంలో 3 రోజుల పాటు పండుగ కొనసాగుతోందని, ప్రధాన పండుగను ఆదివారం నిర్వహిస్తున్నామని చెప్పారు. అమ్మవారిని దర్శించుకునేందుకు కాకాని నగర్, విమాన్ నగర్, దుర్గాపురం తదితర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు విచ్చేశారు. విశాఖ మహానగరం ఎన్ఏడి కొత్తూరు సమీపంలో ఉన్నాం. కాకాని నగర్లో అక్కడ అమ్మవారి పండుగ అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. దీనికి సంబంధించి మాట్లాడేందుకు కమిటీ పెద్దలు ఉన్నారు, వారితో కోసం మాట్లాడతాం. నా పేరు రామకృష్ణ అండి. స్థానికంగా నేను ఇక్కడే ఉంటున్నాను. మా చిన్నప్పటి నుంచి కూడా ఈ ఏరియాలోనే తిరుగుతూ ఈ ఏరియాలో ఆడుతూ ఊడుతూ ఉండేటప్పుడు ఒకప్పుడు ఎయిర్పోర్టు ఇదిగా ఉండేది. ఆ ఎయిర్పోర్ట్లో సత్తమ్మ తల్లి అనే పుట్ట ఉండేది. ఆ సత్తమ్మ తల్లి పుట్టని ఈ గ్రామస్తులందరూ కూడా అప్పుడు పంట పొలాల్లోనే ఈ యొక్క పుట్ట నుంచి మట్టి తీసుకెళ్లి అమ్మవారికి పుట్ట తీసి పొలాల్లో జల్లేవారు. ఆ విధంగా అమ్మవారిని పూజిస్తూ ఉండేవారు. కొంతకాలం క్రమేపీ అమ్మవారిని అందరూ కూడా ఏరియా పెద్దది అవ్వడం, కొంతమంది డివైడ్ అవ్వడం వల్ల వేరు అవ్వడం వల్ల అమ్మవారిని కొంతమంది మాత్రమే పూజలు జరుపుతున్నారు. తక్కిన వాళ్ళందరూ కూడా ఆగిపోయారు. అనుకోకుండా మేము మా యొక్క గ్రామంలో ఈ కాకాని నగర్లోని ఈ ఆలయం పెట్టాలి, సత్తమ్మ తల్లి గుడి పెట్టాలని అనుకొని మేము పెట్టడం జరిగింది. ఇది గ్రామస్తులందరికీ సంవత్సరానికి ఒకసారి కుటుంబీకులందరినీ పిలుచుకొని పండగ చేసుకుందాం అనే ఉద్దేశంతో ఈ అమ్మవారి గుడి పెట్టాం. మాకు అనుకోకుండా తెలియకుండా పెట్టడం వల్ల గ్రామస్తుల్లోని పెద్దవారు మీరు ఎలా పెట్టారు, ఈ పేరు ఎలా వచ్చిందని చెప్పి అడిగారు. ఈ పేరు అనేది మాకేం తెలియదు. ఏదో గుళ్ళో పెట్టాలి, అమ్మవారి గుడి పెట్టాలి, పండగ చేసుకోవాలనే ఉద్దేశంతో తప్ప ఇంకో విధంగా తెలియదు. అది కాదు, దీని చరిత్ర ఇలాగ ఉంది. ఎప్పుడో పురాతన నుంచి కూడా ఇక్కడ అమ్మవారి పుట్ట ఉంది, సత్తమ్మ తల్లి అమ్మవారి పుట్ట. ఈ పుట్టని ప్రతి ఒక్క పొలాల్లోని కూడా జల్లేవారు. ఈ 4 గ్రామాలు కూడా వాడేవారు. అయితే మీరు తీసుకురావడం మంచిదే అయ్యింది. ఆ విధంగా అమ్మవారు ఇక్కడ వెలిసిందని చెప్పేసి వాళ్ళు కూడా గ్రామస్తులు ఇదిగా చేయడంతో మేము 2016లో ఈ గుడి పెట్టామండి. 2016 నుంచి కూడా భక్తులు రద్దీగా ఉంటారు. ప్రతి ఒక్కరికి సత్తమ్మ తల్లి అంటే చాలా అభిమానం, నమ్మకం. ఏ పని చేయాలన్నా తొలిత ఇక్కడికి వచ్చి అమ్మవారికి చూపించి చీరా జాకెట్ చూపించి వాళ్ళు మొక్కుకొని ఆ యొక్క మొక్కులు తీరాక మళ్ళీ ఇక్కడ వచ్చి పండగ చేసుకుంటూ ఉంటారు. ఈ అమ్మవారి పండగ ప్రతి సంవత్సరం కూడా మార్చి నెలలో వస్తుంది. మార్చి నెల ఏ ఆదివారం అయితే లాస్ట్ ఆదివారమో ఆ ఆదివారం పండగగా నిర్ణయించాం. ఇది 3 రోజులు పండగ అండి. శుక్రవారం, శనివారం, ఆదివారం అన్నమాట. శుక్రవారం పసుపు కుంకాలు ఇస్తాం. ఊర్లో అందరూ కూడా వచ్చి అమ్మవారికి పసుపు కుంకాలు, సారీ, కుంకుమ, గాజులు, జాకెట్టు అన్నీ కూడా వస్త్రాలన్నీ కూడా చూపించి అమ్మవారి పసుపు కుంకాలు చూపించి ఆలయానికి తీసుకురావడం జరుగుతుంది. ఆ తర్వాత అమ్మవారు అదే రోజు సాయంత్రం అమ్మవారికి దీపాలంకరణ చేస్తారు. దీపాలంకరణ గ్రామస్తులందరూ కూడా దీపాలు వెలిగించి అమ్మవారికి దీపాలంకరణ చేయడం జరుగుతుంది. తర్వాత నక్షత్ర హారతి ఇవ్వడంతో దాంతో భక్తులందరూ కూడా హారతి తీసుకొని శుక్రవారం ఆ రోజు పూర్తి చేస్తారు. మళ్ళీ శనివారం రోజు అమ్మవారికి అభిషేకాలు, అన్నిటితో అభిషేకాలు చేయడం జరుగుతుంది. పాలాభిషేకం, పంచామృతాలు అన్నీ కూడా అభిషేకాలు చేయిస్తారు. అప్పుడు ప్రజలు చాలా భారీ ఎత్తున ఇక్కడ వచ్చి అభిషేకాలు చేయడం జరుగుతుంది. అభిషేకాలు కార్యక్రమం పూర్తి అయిన తర్వాత ఈ ఎయిర్పోర్ట్లో ఏదైతే పుట్ట ఉంది, సత్తమ్మ తల్లి పుట్ట ఉందని చెప్పానో ఆ పుట్టకి ఈ యొక్క భక్తులందరూ కూడా మళ్ళీ అమ్మవారికి పసుపు కుంకాలు, సారీ ఇవన్నీ పట్టుకొని మేళతాళాలతో అక్కడికి వెళ్ళి ఎయిర్పోర్ట్లోకి వెళ్ళి అమ్మవారిని పూజించి అమ్మవారికి బట్టలు అవి చూపించి పసుపు కుంకాలు వేసిన తర్వాత అమ్మవారి పుట్ట నుంచి మట్టిని తీసుకొస్తారు. ఆ మట్టిని తీసుకొచ్చి మళ్ళీ ఇక్కడ సత్తమ్మ తల్లి గుడి ఆలయం దగ్గర ఉన్న వేప చెట్టు దగ్గర జల్లి దండం పెట్టుకొని వెళ్తారండి. అదే రోజు అమ్మవారికి సారీ ఇస్తారండి. గ్రామస్తులందరూ కూడా స్వీట్లు, పళ్ళు అన్నీ కలిపి గ్రామస్తులు అమ్మవారికి సారీ ఇవ్వడం జరుగుతుంది. 3 గంటలకు జరుగుతుంది ఆ కార్యక్రమం. 3 గంటల తర్వాత అనంతరం అమ్మవారి ఉత్సవ విగ్రహాన్ని ప్రదర్శించి ఆ ఉత్సవ విగ్రహాన్ని ఊరేగింపు తీసుకెళ్తారు. ఈ యొక్క 6 గంటల కార్యక్రమం జరుగుతుంది. ఇదంతా ఊరంతా కూడా తిరగడానికి 6 గంటలు పడుతుంది. అందరూ కూడా దర్శనం ఇస్తారు అమ్మవారు. ఆ తర్వాత వచ్చిన తర్వాత మరుసటి రోజు ఆదివారం అండి. ఆదివారం 3 అసలు సిసలైన పండుగ. ఉదయాన్నే ఘటాలు జరుగుతాయి. ఘటాలు తెల్లవారుజామున 5:30 టైంకి ఘటాలు ఊర్లో ఉన్న మహిళలందరూ కూడా ఘటాలు మోయడానికి వస్తారు. ఈ ఘటాలతో పాటు మనకున్న గొర్రెపోతులు అవి కూడా వాళ్ళు సాంప్రదాయంగా ఏమున్నాయో అన్నీ కూడా తీసుకెళ్ళడం జరుగుతుంది. ఇది
కెనరా బ్యాంక్ దగ్గర ఉన్న యాప్ చెట్టు దగ్గర నుంచి బయలుదేరి ఇలాగా విమాన్ నగర్, కాకానగర్ ఈ గ్రామాల చుట్టూ తిరుక్కొని మళ్ళీ సత్యంతల్లి గుడి దగ్గరికి వస్తుంది. ఈ సత్యంతల్లి గుడి దగ్గరికి వచ్చిన తర్వాత అమ్మవారికి అభయ ఘటాల్లో ఉన్న కొండలో నీళ్లు తీసుకొని అమ్మవారికి స్నానం చేయిస్తారు. స్నానం చేయించిన తర్వాత అమ్మవారిని తయారు చేసి ప్రజలకు భక్తులకు దర్శనం ఇవ్వడం జరుగుతుందండి. ఈ దర్శనంలోని జనాలు చాలా ఎక్కువగా ఉంటారు కాబట్టి మొత్తం లైన్లు బార్కలు వేసి లైన్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇవాళ సాయంత్రం మా ఏరియాలోనే మొత్తం ఈ గుడికి సంబంధించి ఏరియాలో సెంటర్లోని పరస జరుగుతుంది. అంగడి ఏది వస్తాయి ఆ ఏరియాలోనే పరస జరుగుతుంది. ఈ కార్యక్రమం ఇలా జరుగుతుందండి. 2016 వరకు కూడా ఇక్కడ అమ్మవారు కేవలం అంటే ఎక్కడ ఉండేది, విగ్రహం ఎక్కడ ఉండేది? 2016 ఇక్కడ కాదండి, 2016 పురాతనం నుంచి ఎయిర్పోర్ట్ లోనే ఉండేది. ఇప్పుడు విమానాశ్రయంలోని ఇప్పటికి కూడా ఉంది. ఆ ప్రతి సంవత్సరం కూడా అక్కడికి వెళ్ళి ఇక్కడికి వస్తామన్నమాట. లోపలికి ఎలా చేస్తారండి, ఎందుకంటే లోపలికి అంటే ఒక మట్టి రోడ్ అనేది ఉంటుంది లోపల. ఆ మట్టి రోడ్డు కింద రౌండ్ లోనే అక్కడ పుట్టు ఉందండి. ఆ పుట్టు మేమే కాదు ప్రతి గ్రామస్తులు కూడా చేస్తూ ఉంటారు చాలా కాలం నుంచి. మాట్లాడండి. అంతటికి కారణం రామకృష్ణ గారండి. ఆ రోజుల్లో ఎంఈఎస్లతోని పోటాపోటీగా పోట్లాడి రాత్రికి రాత్రి ఇక్కడ ప్రతిష్టం జరిగింది. ఈ సత్తమ్మ తల్లికి మొక్కుకొని ఏదైనా కోరుకుంటే జరగదంటూ లేదు. ఈ రోజు కూడా మేము ఇక్కడ ఉన్నామంటే మాలో నా తల్లి అందరినీ ఉన్నారు. మా ప్రజలు కూడా ఒకప్పుడు పూర్తిగా గ్రామీణ ప్రాంతం. విశాఖ విమానాశ్రయ ప్రాంతం కూడా ఒకప్పుడు చెప్పాలంటే ఒక దట్టమైన అటవీ ప్రాంతం మాదిరిగా ఉండేది. ఆ సమయంలోనే ఇక్కడ కొన్ని గ్రామాలు కూడా ఉండడం జరిగింది. ఇక్కడ కాకినగర్ కావచ్చు, లేదంటే అటువైపు కొన్ని అంటే మన హైవే రోడ్డుకి అవతల వైపు కావచ్చు, లేకపోతే దగ్గరలోని ఇలాగ కొత్తపల్లి ఇలాంటి ప్రాంతాలు కావచ్చు. మొత్తంగా చెప్పండి పూర్తిగా గ్రామీణ ప్రాంతం అయినప్పటికీ కూడా వ్యవసాయ ప్రాంతం. సాధారణంగా వ్యవసాయ క్షేత్రాలు ఉన్నప్పుడు అమ్మవార్ల ఆలయాలు ఉంటాయి, అక్కడ పూజలు అందుకుంటూ ఉంటాయి. ఈ క్రమంలోనే అక్కడ పూజలు అందుకునేవారు. 2016లో ఇక్కడ తొలిసారి ఇక్కడ ఆలయాన్ని ఏర్పాటు చేయడం. అప్పటి నుంచి కూడా అంటే గడిచిన 8 ఏళ్లుగా ప్రతి ఏటా కూడా ఇక్కడ పండుగ నిర్వహిస్తారు. 3 రోజుల పాటు పండుగ చాలా ఘనంగా నిర్వహిస్తారు. రామకృష్ణ చెప్పినట్టు 3 రోజులు అంటే శుక్ర, శని, ఆదివారాల్లో 3 రోజుల పాటు వివిధ అంశాలకు ప్రత్యేకించి ప్రతి ఒక్క అంశాన్ని కూడా చాలా చక్కగా వివరించారు. ఈ పరిస్థితి అంటే ఈ నేపథ్యంలోనే కేవలం కాకినాడ కాకుండా చుట్టుపక్కల ప్రాంతాల నుంచి కూడా ఎన్ఐడి కావచ్చు, లేదంటే ఇటు సుసర్ణ కాలనీ కావచ్చు, లేకపోతే ఇటువైపు మన దుర్గాపురం కావచ్చు, ఇలా అన్ని ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడం ఆల్రెడీ చూసినట్లయితే ఈరోజు ఆదివారం అన్నప్పటికీ కూడా భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చి అమ్మవారు దర్శించుకొని ఆశీస్సులు పొందుతున్నారు. ఇది పరిస్థితి. వీడియో జర్నలిస్ట్